హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్ రెసిపీ అండి. మన పిల్లల స్కూల్ బాక్స్‌లకు కానీ, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గానీ చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనమైతే 2 పొటాటోస్‌ని తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుందాము. 2 చిల్లీస్ అండ్ 1 ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకుందాము. నేనిక్కడైతే టీ గ్లాస్‌తో ఒక 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. అది ముందే వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. సో, 4 గ్లాసెస్‌కి 5 టొమాటోస్ తీసుకుంటున్నాను. అవి ముందే కట్ చేసుకొని ప్యూరీలాగా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ ఘీ వేసుకుందాము. ఇలాంటి ఫ్లేవర్డ్ రైసెస్‌లో ఘీ యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా! ఆనియన్ వేసుకొని, చిల్లీ కూడా వేసుకొని, అవి పచ్చివాసన పోయేదాకా అలా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మనం జీడిపప్పు వేసుకుందాము. మనం జీడిపప్పు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా! సో, జీడిపప్పు నేను వేసుకున్నాను. తర్వాత పొటాటోస్ వేశాను. పొటాటోస్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. ఈ గ్రీన్ పీస్ హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ టొమాటో రైస్‌కి గ్రీన్ పీస్ చాలా ఫ్లేవర్‌ని ఇస్తుంది. సో, స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ మనకి టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకుందాము. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాము. ఆ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేదాకా ఉడకాలండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు ఆయిల్ పైకి తేలేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటా కుక్ చేసుకుంటా ఉండాలండి. ఎందుకంటే పచ్చివాసన ఉంటే టమాటో రైస్ అంత టేస్ట్ బాగుండదు. నెక్స్ట్ అయితే మనం నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి. ఆ బియ్యం మొత్తం ఆ ప్యూరీలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ అలా కుక్ అవ్వనిస్తే ఆ ఫ్లేవర్ ఆ బియ్యానికి కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ మనం నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకుందాము. ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసి కొంచెం తుకుతుకుమనేలాగా ఒక 5 మినిట్స్ అట్లా మరగనివ్వాలి. ఆ తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఒక హాఫ్ కట్ట అలా వేసుకుంటే ఈ టమాటో రైస్‌కి బావుంటుంది. టమాటో రైస్‌కి కొత్తిమీరను, గ్రీన్ పీస్ మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయండి. అవి ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. అవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లో పెట్టేసి ఒక హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వాలండి. చూడండి టమాటో రైస్ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మా ఇంట్లో వాళ్ళు ఆ రోజు మిగల్చకుండా తినేశారు. సో, మీరు కూడా ఒకసారి టమాటో రైస్‌ని ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. థ్యాంక్ యూ.